సార్ మీరు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికలు వచ్చినా, ఉప ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తామన్న ధీమా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా పోల్ను కూడా, ట్విట్టర్ పోల్ను కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఫామ్ హౌస్ పాలనే ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజాపాలన కోరుకోవట్లేదని. మరి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడానికి వెనుకాడుతున్నారు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాయి, టీచర్ ఎమ్మెల్సీ ఉంది. మేము అన్ని ఎన్నికల్లో మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం. దెర్ ఇస్ నో ప్రాబ్లం, విల్ గో హెడ్. వాళ్ళ అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ ట్విట్టర్ నుంచి కేసీఆర్ గారి పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా అని వాళ్ళు ట్వీట్ చేస్తే ప్రజలు గిప్ప గుద్దుతే దిమ్మ తిరిగిపోయింది పబ్లిక్కి. ఇలా రీల్ ఏమో అల్లు అర్జున్ గారేమో గప్ప గుద్దిండు, రియల్ ఏమో ప్రజలు రేవంత్ రెడ్డి గారిని గిప్ప గుద్దిరు. ఇది వాస్తవం. ఈ గిప్ప గుద్దుడికి ఇలా రేవంత్ రెడ్డి గారి దిమ్మ తిరిగిపోయింది, కాంగ్రెస్ వాళ్ళ దిమ్మ తిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితిలో ఉంది. ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చే దమ్ము ధైర్యం ఈ పార్టీ. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి కూడా కేసీఆర్ గారు ఇంకా ఏం ప్రకటించలేదు. నంబర్ 1. నంబర్ 2, ఒక్క నిమిషం, నాకు ఐడియా లేదు. నేను పార్టీ ప్రెసిడెంట్, నేను ఎమ్మెల్యేని. ఒక్క నిమిషం, నేను ఎమ్మెల్యేని, కానీ పార్టీ ప్రెసిడెంట్ నేను కాదు కదా. పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మా పార్టీ లైన్లో మాట్లాడుతాను. మా పార్టీ అనేది చర్చిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు త్వరలో డిసిషన్ తీసుకుంటారు దాని మీద. నంబర్ 1, రేపు స్థానికంగా ఎలక్షన్లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా రేపు మా సత్తా ఏందో చాడతాం, చూస్తావు. నువ్వు వచ్చిన దాంట్లో నేను ఉట్టిగా చెప్తలేను. మీ విషయానికి వస్తే వ్యక్తిగతంగా పార్టీ అంశాన్ని పక్కన పెడితే, పాడి కౌశిక్ రెడ్డి కయాల కౌశిక్ రెడ్డిగా మారారు. ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు, దూకుడుగా వెళ్తున్నారు. ఇది పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగత ఎజెండానా, పార్టీ లైనా? ఇది ఇందుకు ఒకటే చెప్తున్నా బ్రదర్, నేను ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటలేదు. ఎస్, ఫస్ట్ గాంధీ గారిది ఇష్యూ తీసుకుందాం. గాంధీ గారిని అన్యాయంగా నామినేషన్ వేయకుండా మా నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు పిఎస్సి చైర్మన్గా హరీష్ రావు గారిని మేమందరూ కూడా మా ఎల్పీలో ఎన్నుకొని నామినేషన్ వేపిస్తే దాన్ని తిరస్కరించి ఇలా గాంధీ గారిని తీసుకొచ్చి పిఎస్సి చైర్మన్, కాంగ్రెస్ పార్టీలో చేరిన గాంధీ గారిని పిఎస్సి చైర్మన్ చేసిరు. ఆ రోజు ఆయన ఏమన్నా, నేను ఆ రోజు అన్నది ఏంది భయ్, నువ్వు ఆ రోజు గాంధీ గారు అన్నారు, నేను బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. నేను అన్నది ఏంది, నువ్వు బీఆర్ఎస్ పార్టీ కదా భయ్, తెల్లారి నీ ఇంటికి వస్తా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసి తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి షాల్వా కప్పి నేను వెల్కమ్ చేసి ఇక్కడ నుంచి కేసీఆర్ గారు తీసుకుపోతా అని చెప్పిన. అవును, తప్పేముంది? ఆయనే అన్నాడు కదా, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన అన్నాడు. ఒక్క నిమిషం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచే నేను పిఎస్సి చైర్మన్ అయినా అన్నాడు. ఎస్, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తే ఆయన ఇంటి మీద తప్పేముంది? దర్ ఇస్ నథింగ్ రాంగ్ కదా, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అదొక ఇష్యూ. ఆయన ఎగిరేమన్నా, నేను ఎగిరేస్తా, లేకుంటే నువ్వు ఎగిరేసుకో అని చెప్పిన తప్పేం లేదు కదా. వచ్చి తెలంగాణ భవన్ రమ్మని చెప్పిన, దిస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఏ పార్టీ రా నువ్వు, సిగ్గు లేదా, ఫాల్తుగా అమ్ముడిపోయిన నా కొడుకుతో కూడా మైకిచ్చి మాట్లాడిస్తారు, సిగ్గు లేనోడు, ఎట్లా అమ్ముడిపోయావరా? ఇది ఏం సార్? 100% నేను మాట్లాడేది బరాబర్ కరెక్టే. ఇది ఈ భాష. ఎస్, ఇట్ ఈస్ రైట్. గతంలో అమ్ముడు పోయిన దొంగలని బరాబర్ నిలదీస్తాం, బరాబర్ అడుగుతాం. అది నా ఒక్కడ ఆవేశం కాదు. వీళ్ళు చేసి మోసం చేసి పోతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి చెమటోర్చి వాళ్ళ రక్తం పెట్టి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి ఆడ ఓట్లేసి ఎమ్మెల్యేగా వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు అమ్ముడు పోతుంటే చూసుకుంటుకోవాలా? 2014 నుంచి 2023 మధ్యలో ఈ 2 పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి 40 పైగా ఎమ్మెల్యేలు ఇచ్చారు. వాళ్ళు కూడా అదే అయినట్లా? మీకు ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఎల్పీ విలీనం చేసుకుర్రు. ఇండివిజువల్గా ఎవరికి కేసీఆర్ ఒక్కొక్కరు వస్తే విలీనం చేస్తే కూడా గుండు గుర్తుగా అమ్మినని వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు కూడా అదే అన్నారు సార్. వాళ్ళ పార్టీ మొత్తం ఒక నిమిషం, వాళ్ళు కూడా అదే అన్నారు సార్, అమ్ముడుపోయారని. నేను మాట్లాడి, వాళ్ళ పార్టీ మొత్తం వచ్చి విలీనం చేసుకున్న తర్వాత ఇలా వాళ్ళు చేసుకురు, వాళ్ళ ఇష్టంతో చేసుకురు విలీనం. తప్పితే మేము ఇండివిజువల్గా ఇట్లా కూడా మా వాళ్ళ ఆనాడు మేము కొనుక్కోలేదు.